సో హాయ్ గాయస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వచ్చేసరికి నేను కొత్తగా ట్రై చేయబోతున్నా. సో చిన్న పిల్లోడిని కాబట్టి కొత్తగా వ్లాగ్ అయితే ఉంటుంది. వ్లాగ్ కాదు, జస్ట్ ఎక్స్పీరియన్స్. దేవరా ఫస్ట్ టైం ట్రైలర్ అయితే వాచ్ చేస్తున్న. 3 years ఎన్టీఆర్ అన్న కొత్త ఫిలిం అయితే వస్తుంది. సో RRR తర్వాత సో చూడకుండా ఎట్లా ఉంటాం. సో ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో అందుకనే వీడియో అయితే తీసుకుంటున్నా. సో చూద్దాం, లెట్స్ గో ఇంటూ ద వీడియో. ఇప్పుడే రావణన్న చూస్తున్నా వీడియో. అదే హిడెన్ డీటెయిల్స్ అని పెట్టి ఏదేదో వాగుతున్నాడు. ఒక్క నిమిషం ఆగండి. కాపీ అని ఇవి గమనించారా అని వేసారు తమ్నైల్లో. దేవరా ట్రైలర్ మోస్ట్లీ బెటర్ ట్రైలర్ చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్స్ లో ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ ఏదేదో మాట్లాడుతున్నాళ్ళే కానీ మనం దేవరా ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూడలేదు కాబట్టి అన్న అయితే కొంచెం ఏదేదో మాట్లాడతా. అది ఈ సోళ్ళు నా కొడుకు అయితే ఇంకా ఎగేస్తున్నాడు. సో వీడికి ఎందుకో ఛానల్ నాకైతే అర్థం కాదు. ప్రతి రివ్యూ అటర్ ఫ్లాప్ గానే ఇస్తాడు. వేయచ్చి ఇవన్నీ చెప్పకుండా అవుతున్నా ఎంతసేపు అయిద్దో. దేవరా అని కొడితే సో ఇక్కడ కింద వచ్చింది. ఇదే ట్రైలర్. మీరు చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎట్లా ఉందో ట్రైలర్. చూద్దాం. అంతా నరకడమే కదా భయ. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు పోయిన సీన్లో 2 డీటెయిల్స్ అయితే కనబడ్డాయి. సో ఆ 2 డీటెయిల్స్ ఏంటని చెప్పేసి నేను ఇప్పుడు 0.5x పెట్టచ్చు కానీ వీడియో లెంతీ అయిపోద్దని సో నేను షార్ట్ అయితే చేసా. ఒకటి వెళ్ళి చూడండి. నరకడాలు చూశాను కదా. ఎన్టీఆర్ ఇద్దరు చేశారు ఇదంతా. ఒకటి పేరు దేవా, ఇంకొకటి పేరు వర. సో ఏంది నార్మల్లో వచ్చేసాడు. ఇప్పుడు నేను ఒకటి పేరు దేవా, ఒకటి పేరు వర అని చెప్పాను కదా. అది నేను చెప్పేది కాదు. ఇప్పుడే చూస్తున్నా వాడి వీడియో. ఆ అన్న చెప్పింది ఇది. మామూలుగా లేదు. వామ్మో మామూలుగా లేదు డైలాగ్. అసలు డైలాగ్ పిచ్చి లేస్తుంది. మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, మామూలుగా లేదు. ఇక్కడ మ్యూజిక్ మీరు అప్లోడ్ చేశారా? డిస్కో మ్యూజిక్ లాగా అనిపించింది నాకు కొంచెం. చూసారు కదా మ్యూజిక్, విన్నారా? కాపీ చేస్తున్నారు అనిపిస్తుంది. అదే ఇంకెందుకు, ఇంకా అయిపోయింది కదా, డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి. ఇంకో ఎన్టీఆర్ ఏమున్నాడా? మామూలుగా భయం లేదు ఇడికి. రాలేదు నిజంగానే. ఇప్పుడు వస్తుంది. వస్తాడు. అవును పోయినాడు. ఏమన్నా దూకాడా? వామ్మో, సైఫ్ అలీ ఖాన్ కొత్త లుక్ మామూలుగా లేదుగా. మరో లుక్. సముద్రంలో చూసారా స్కెలిటన్ బాడీస్ పడి ఉన్నాయి. వామ్మో ఈ లుక్ అప్పుడు
ఇది కన్ఫామ్ ఎవరో అని డౌట్ అయితే పెట్టుకోకండి. ఇది కన్ఫామ్ ఎన్టీఆర్ అని. ఎందుకంటే ఆ కత్తి కనపడుతుంది కదా, మీకు చూపిస్తా. ఈ కత్తి అండ్ ఇది, ఈ రెండు కత్తులు మార్చడం మనం ఫస్ట్ సీన్లో చూసాం. సో ఇది ఎన్టీఆర్ అండి, ఫిక్స్. ఓ షార్క్తో చెప్పిండు. ఇది కామెడీగా ఉంది భయ. షార్క్తో దూకడం ఏంది భయ? ఈ రెండు కథలు చూశారు కదా. మ్యూజిక్ డిసప్పాయింట్ చేసాడు బక్కోడు. అమ్మ పేలింది చెప్పులు మామూలుగా లేదు. ఓ సైఫ్ అలీ ఖాన్ కి వీడికి ఫైటింగ్. ఓ కరెక్ట్ క్లిప్పులు ఆపే నేను. చూశారు కదా వీళ్ళిద్దరు, సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ ఫైటింగ్ మామూలుగా ఉండదు అనుకుంటా. థియేటర్లో రచ్చరచ్చే. లుక్ బాగుంది. ఏయ్ షార్క్ మీద సవారీ చేస్తున్నాడు వీడు. చిన్న ఎన్టీఆర్ ఎవరు వీడు? చిన్న ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్. కెమెరాలు చూస్తే తెలుస్తుంది. ఓకే, ఖైదీ వచ్చింది చూస్తారు కదా. ఇదే మరి, మీకు ఎలా అనిపించింది ట్రైలర్? నాకైతే ఓకే ఓకే. మ్యూజిక్ కొంచెం బీజిఎం డిసప్పాయింట్ చేశాడు అనిపించింది. అనిరుద్ధ్ బక్కోడు ఇంకా డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి కొట్టడం మానేస్తున్నాడు అనుకుంటున్నాను నేను ఇప్పటిదాకా అయితే. ఈ దేవరాలు వచ్చేసరికి కాపీ 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 అని 3 songs కూడా వినిపించాయి. సో ట్రైలర్లో అయితే అసలు బీజిఎమే కొట్టలా, కాపీ అంటున్నాం అనేది అనుకుంటా. సో ఇది మరి, మీకు ఎలా అనిపించింది ట్రైలర్స్? నాకైతే ఓకే ఓకే బాగానే ఉంది. ఆ షార్క్తోనే లాస్ట్లో చిన్న బక్కోడు అంటున్నాను చూడండి, లాస్ట్లో చిన్న ఎన్టీఆర్ కూడా వస్తారు కదా. ఆ షార్క్తో ఎట్లా, షార్క్తో ఏదో సినిమా ఉంది, ఆ సినిమా ఫ్లాప్ అవ్వలో నాకండి. ఇప్పుడే రావణ్ అది చూస్తుందా చెప్తూ ఉన్నాడు. ఏముందేగా వీడియో లైవ్. ఈడే రావణ్ ఛత్రపతి మూవీలో ఈడు చూస్తున్నా చూడండి. నేను చారీ నాట్ సార్ బాగానే ఉన్న ట్రైలర్, గుడ్ ఓకే ఓకే. సో మీకు ఎలా అనిపిస్తుందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి రా, చిన్న పిల్లలు రా. నేను ఏందిరా రైతు బిడ్డ అయితే సపోర్ట్ చేస్తారు, చిన్న పిల్లలకి సపోర్ట్ చేయరా మీరు? సపోర్ట్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని రోజు చూస్తూ ఉన్నాయి. మంచి మంచి కంటెంట్ వస్తాయి. కంటెంట్ అని చూడండి, మంచి మంచి కంటెంట్ వస్తాయి. సో నాకు కొంచెం నచ్చుతుంది భయ, దానికి ఒక రీజన్ కూడా ఉంది. కాబోయే పడతా వీడియోస్లో డైలాగ్ మంచిగా అనిపిస్తలే. సో ఇది భయ దేవరా ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ అయితే చేయండి. 100 సార్లు చెప్పా ఇప్పటికీ, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.